ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రాత్రి నుంచి పలు జిల్లాల్లో మోస్తరుగా వర్షపాతం నమోదవుతోంది. అయితే రానున్నటువంటి 24 గంటల పాటు రాష్ట్రంలో వాతావరణం ఎలా ఉండబోతుంది? ఎక్కడెక్కడ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు? ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మరొక వైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనము రేపటికి తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క వాయుగుండం ప్రభావంతో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ముఖ్యంగా ఈ వాయుగుండం అనేది ఏ తేదీ నాటికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరగా వచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చో ఈ వివరాల గురించి కూడా చెప్తాను. మీరందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. వీడియోనైతే ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే గత రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షపాతం అనేటువంటిది నమోదవుతూ ఉందన్నమాట. అంత భారీ వర్షాలైతే కాదు. కొంచెం మోస్తరుగానే నమోదవుతూ ఉన్నాయి. కంటిన్యూగా పడుతూనే ఉన్నాయన్నమాట. ఓకేనా? అది ఎందువల్ల అంటే మనకు రీసెంట్‌గా ఈ శ్రీలంక సమీపంలో అల్పపీడనం అనేది ఒకటి ఏర్పడడం జరిగిందనమాట. దానివల్ల ఆల్రెడీ మనకు అప్పుడు 2 రోజుల పాటు కంటిన్యూగా వర్షాలనేటువంటివైతే కురుస్తూ ఉన్నాయి. ఇప్పుడు దానివల్లే మనకు ఇంకా కూడా అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో మోస్తరుగా వర్షపాతం అయితే నమోదు అవుతూ ఉందన్నమాట. ఓకేనా? అయితే ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయి అనే వివరాల గురించి అయితే ఇప్పుడు కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకుందాం ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఇమేజ్‌లో గనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ముఖ్యంగా వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు అండ్ అలాగే రాయలసీమ జిల్లాలు, దాని తర్వాత ఇక్కడ వరకు గుంటూరు, ఒంగోలు, చీరాల ఇక్కడ వరకైతే మనకు వర్షాలు అయ్యేటువంటివి అయితే నమోదవుతూ ఉన్నాయన్నమాట. ఈ విధంగా ప్రస్తుతానికొచ్చేసి ఈ యొక్క డిస్ట్రిక్ట్స్‌లో అయితే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం అయితే నమోదవుతూ ఉందన్నమాట. ఈ తిరుపతి డిస్ట్రిక్కు, చిత్తూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు ఇక్కడ వరకైతే మనకు ఈ వర్షపాతం అనేదైతే నమోదవుతూ ఉంది. ఇట్లాగే మనకు ఈరోజు రాత్రి వరకు కూడా కంటిన్యూగా కురుస్తూనే ఉంటాయి. అది కూడా ఒక మోస్తరుగానే వర్షపాతం అయితే నమోదవుతుందండి. అంత ఎక్కువగా భారీ వర్షాలనేటువంటివైతే కురవవనమాట. ఓకేనా? ఇకపోతే మరొక వైపు మనకు రేపటి రోజుకి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ప్రభావంతో తీవ్ర వాయుగుండం అయితే ఏర్పడబోతున్నట్లు సమాచారం అయితే చెప్తూ ఉన్నారండి. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాల గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ముఖ్యంగా ఈ యొక్క అల్పపీడన ద్రోణి అనేది రేపటి రోజున తీవ్ర వాయుగుండంగా మారున్నట్లు చెప్తున్నారు కదా! అయితే ఇది ముఖ్యంగా ఏ దిశగా కదులుతుంది? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ తేదీ కల్లా దగ్గరగా రావడం అయితే జరుగుతుంది? ఎన్ని రోజుల పాటు వర్షాలు పడబోతున్నాయి? ఆ వివరాల గురించి మీకు ఇప్పుడు క్లియర్‌గా చెప్తానండి. ప్రస్తుతానికి మనకు అల్పపీడన ద్రోణి అనేది ఈ దిశగా అయితే ఇక్కడ కేంద్రీకృతమైతే అయిందనమాట. ఇది కొంచెం కొంచెంగా కదులుతూ మనకు ఏ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరగా వెళ్తుందంటే 26, 27, 28, 29. ముఖ్యంగా వచ్చేసి మనకు 26ని స్టార్ట్ అయిపోతాయి రెయిన్స్ అనేటువంటివి. ఆ 4 రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు అయ్యేటువంటివైతే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. ఈ మెయిన్ వచ్చేసి మనకు కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకి ఎక్కువ వర్షపాతం అయితే నమోదవబోతుంది. ఎందుకంటే ఈ అల్పపీడనం అనేది ఎక్కడ తీరం దాటబోతుందంటే ఈ యొక్క విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఒడిశా తీరాల మధ్యలో తీరం అయితే దాటబోతుందనమాట ఈ దిశగా వెళ్ళి. ఆల్మోస్ట్ ఆల్ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వర్షాలయ్యేటువంటివైతే ఉంటాయి. బట్ ఈ యొక్క కోస్తాంధ్ర జిల్లాలకు వచ్చేసి కొంచెం ఎక్కువ వర్షపాతం అయితే నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. ఎందుకంటే ఈ సముద్ర తీరానికి ఆనుకున్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికి ఆల్మోస్ట్ ఆల్ ఇంత దగ్గరకైతే రావడం జరుగుతుంది ఈ అల్పపీడనం అనేది అందువల్ల. ఓకేనా? బట్ మీకు ముందు రోజుల్లో కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క అల్పపీడనం గురించి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటానండి. మీరెవరు కూడా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎండ్ వరకు చూడండి. మీకు ఎండ్ వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఫైనల్‌గా మనకు ఈ అల్పపీడన ద్రోణి అనేది ఈ దిశగా వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్లేస్‌లో మనకు తీరం అయితే దాటేస్తుందనమాట మొత్తంగా. ఓకేనా? ఆల్మోస్ట్ ఆల్ ఇది వచ్చేసి ఈ కోస్తాంధ్ర జిల్లాలకు దగ్గరగా తీరం దాటుతుంది.
అందువల్ల మీకు చెప్పాను ఈ కోస్తాంధ్ర జిల్లాలకి ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతుంది అని. ఓకేనా? సో ఇక్కడికి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటూ ఉన్నాను. బట్ మీకు ముందు ముందు రోజుల్లో ఈ యొక్క వెదర్‌కు సంబంధించినటువంటి అప్డేట్స్ ఎక్కడెక్కడ ముందస్తుగానే వర్షాలు నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చో ఆ వివరాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే అందజేస్తూ ఉంటాను. 26వ తారీఖు నుంచి అయితే రెయిన్స్ అనేటువంటివి స్టార్ట్ అయిపోతాయన్నమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.